నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వీసా నిబంధనల ప్రకారం అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులు, వారి కుటుంబ సభ్యులు, గుర్తింపు పొందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్లు మరియు పెట్టుబడి సంస్థలకు చెందిన ఆమోదిత భాగస్వాములకు 15 సంవత్సరాల వరకు దీర్ఘకాలిక రెసిడెన్సీ అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కువైట్ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఈ దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాకు అర్హత పొందాలంటే పెట్టుబడి సంస్థలు అవసరమైన లైసెన్సులు కలిగి ఉండాలి. అలాగే కువైట్ పౌరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిర్దేశించిన నిబంధనలను పాటించాలి. సంస్థల వ్యాపార కార్యకలాపాలు కువైట్లో చురుగ్గా కొనసాగుతున్నాయని నిరూపించాల్సి ఉంటుంది. అదనంగా ఆమోదిత పెట్టుబడి ప్రాజెక్టుల మూలధనం కనీసం 10 లక్షల కువైట్ దినార్ల ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ కొత్త విధానం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడిదారులకు దీర్ఘకాలిక వ్యాపార భద్రత లభించడంతో పాటు కువైట్లో పెట్టుబడి పెరిగే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఆర్థిక వైవిధ్యీకరణకు ప్రోత్సాహం లభించడంతో పాటు అధిక విలువ కలిగిన పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది దోహదపడుతుంది. కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం దేశాన్ని ఆకర్షణీయమైన ఆర్థిక వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. గల్ఫ్ ప్రాంతంలో కువైట్ పోటీతత్వాన్ని మరింత పెంచడమే దీని ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. ఈ నిర్ణయానికి సంబంధించి 2026లో కువైట్ కేబినెట్ ఆమోదించిన రిజల్యూషన్ నెంబర్ 651 ఆధారంగా కొత్త నియంత్రణ వ్యవస్థను అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కువైట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అథారిటీ రెసిడెన్సీ వ్యవహారాల విభాగం సమన్వయంతో రూపొందించింది. గల్ఫ్ దేశాలు విదేశీ ప్రతిభ, పెట్టుబడులు, వ్యాపారాలను ఆకర్షించేందుకు దీర్ఘకాలిక వీసా పథకాలను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కువైట్ కూడా ఆ జాబితాలో చేరింది. ఇప్పటికే 2019లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రవేశపెట్టిన గోల్డెన్ వీసా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, శాస్త్రవేత్తలు, ప్రతిభావంతులైన విద్యార్థులు తదితరులకు 10 సంవత్సరాల వరకు నివాస అనుమతి కల్పిస్తోంది. ఈ వీసా ద్వారా జాతీయ స్పాన్సర్స్ అవసరం లేకుండానే యూఏఈలో నివసించడం, పనిచేయడం, చదువుకోవడం సాధ్యమవుతోంది. కువైట్ తాజా నిర్ణయం కూడా విదేశీ పెట్టుబడులను పెంపొందించడంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్పోర్ట్స్ సెంటర్స్ నిబంధనలకు కీలక సవరణలను ప్రతిపాదించారు. ఇక పనితీరుని మెరుగుపరిచే డ్రగ్స్ మార్కెటింగ్ నేరంగా పరిగణించనున్నారు. స్పోర్ట్స్ సెంటర్లలో వాటి వాడకాన్ని నిషేధిస్తారు. క్రీడా మంత్రిత్వ శాఖ సమర్పించిన ఈ సవరణలు మంత్రిత్వ శాఖ ఇన్స్పెక్టర్లకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడానికి, రికార్డులు మరియు డేటాను సమీక్షించడానికి, ఉల్లంఘనలను పరిష్కరించడానికి విస్తృత అధికారాన్ని కల్పిస్తాయి. నిబంధనలను పాటించని క్రీడా కేంద్రాలకు విధించే జరిమానాల్లో పాక్షిక లేదా పూర్తి మూసివేత కూడా ఉండొచ్చని పేర్కొన్నారు. ప్రతిపాదిత నిబంధన ప్రకారం క్రీడా కేంద్రం తన బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైన లేదా ప్రత్యామ్నాయ స్థలాన్ని అందించకుండా ఒక శాఖ మూసివేయబడినా ఆ కేంద్రాల సభ్యులు తమ ఒప్పందాలను రద్దు చేసుకుని మిగిలిన సభ్యత్వ కాలానికి రిఫండ్ పొందేందుకు అర్హులవుతారు. వ్యాయామం చేస్తున్నప్పుడు గాయపడి దానివల్ల తమ కార్యకలాపాలను కొనసాగించలేకపోతే సభ్యులు కూడా రీఫండ్ పొందొచ్చు. ఈ సవరణల ప్రకారం 18 ఏళ్ల లోపు వ్యక్తులను రక్షించడానికి క్రీడా కేంద్రాలు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. ఇందులో భాగంగా సభ్యత్వాల కోసం తల్లిదండ్రుల నుంచి స్పష్టమైన అనుమతి పొందాలి. అలాగే ప్రాంగణాలంతటా నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాలని, సిబ్బంది అందరూ సత్ప్రవర్తనతో ఉండాలని కూడా ఈ సవరణలు నిర్దేశిస్తున్నాయి. పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు ఆఫ్రికా దేశానికి చేరకుండా దుబాయ్ కస్టమ్స్ అడ్డుకుంది. సుమారు 1.332 టన్నుల బరువున్న టామ్ పింట్లోట్ సరుకును స్వాధీనం చేసుకోవడానికి దారితీసిన నిఘా సమాచారాన్ని వారు అందించారు. ఆసియా నుండి వచ్చిన ఈ సరుకును విమాన కార్గో ద్వారా రవాణా చేయగా అందులో మాదక ద్రవ్యాల పిల్స్ ఉన్నాయి. ఈ సరుకును అడ్డుకోవడంలో దుబాయ్ కస్టమ్స్ ఆఫ్రికా దేశ అధికారులకు సహాయపడింది. ఈ సందర్భంగా సమాజాలను రక్షించడం అనేది భౌగోళిక సరిహద్దులను దాటిన ఉమ్మడి బాధ్యతని దుబాయ్ కస్టమ్స్ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా బుసినాడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆపరేషన్ మాదక ద్రవ్యాలు మార్కెట్లోకి రాకుండా నిరోధించి యువతను నేరాల ప్రమాదం నుంచి కాపాడినట్లు పేర్కొన్నారు. ఖచ్చితమైన సమాచారం అందించినందుకు దుబాయ్ కస్టమ్స్ కు ఆఫ్రికా దేశానికి చెందిన భద్రతా కస్టమ్స్ అధికారులు ధన్యవాదాలు తెలిపారు. దుబాయ్ కస్టమ్స్ సమాచారాన్ని ఎలా సేకరిస్తుంది? కస్టమ్స్ ఇంటెలిజెన్స్ విభాగం మరియు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ లో ప్రత్యేక బృందాలు నిరంతరం డేటాను సేకరించి విశ్లేషిస్తాయి. నేర కార్యకలాపాలు లేదా నిషేధ పదార్థాలను స్మగ్లింగ్ చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఎయిర్ కార్గో సెంటర్స్ మేనేజ్మెంట్ లో అత్యాధునిక రేడియోగ్రాఫిక్ స్కానింగ్ పరికరాలు, AI ఇమేజ్ అనాలిసిస్ టెక్నాలజీలను ఉపయోగిస్తారు. చెకింగ్ ఇన్స్పెక్టర్లకు అత్యాధునిక పరికరాలు అందించి తాజా స్మగ్లింగ్ పద్ధతులు మరియు కొత్తగా వస్తున్న మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేలా శిక్షణ ఇస్తారని కస్టమ్స్ తనిఖీ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహమ్మద్ అల్ గఫారీ తెలిపారు.
ఒమన్కు భారత రాయబారిగా అధికారికంగా రాయబారి ప్రశాంత్ పీసే బాధ్యతలు స్వీకరించారు. అనంతరం భారత రాయబార కార్యాలయంలో మహాత్మా గాంధీకి పుష్పాంజలి ఘటించారు. రాయబారిగా ప్రశాంత్ పీసే బాధ్యతలు స్వీకరించగానే రాయబార కార్యాలయ ప్రాంగణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి జాతిపితకు నివాళులర్పించినట్లు రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా తెలిపింది. మహాత్మా గాంధీని స్మరించుకోవడం అనేది సత్యం, అహింస మరియు నైతిక ధైర్యాలకు శాశ్వత చిహ్నంగా నిలుస్తుందని రాయబార కార్యాలయం పేర్కొంది. ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను సూమ్ అప్లికేషన్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచుతున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. సంస్కరణలో భాగంగా ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సూమ్ యాప్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ఉత్పత్తుల విక్రయాలు వెంటనే అమల్లోకి వచ్చాయని పేర్కొంది. బహ్రెయిన్ అవినీతి నిరోధక ఆర్థిక మరియు ఎలక్ట్రానిక్ భద్రతా జనరల్ డైరెక్టరేట్ కు ISO 9001 నాణ్యతా నిర్వహణ వ్యవస్థ ధృవీకరణ లభించింది. ఇది దాని అభివృద్ధి మరియు కార్యాచరణ ప్రమాణాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని అంతర్గత వ్యవహారాల శాఖ డిప్యూటీ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ అడెల్ బిన్ ఖలీఫా అల్ ఫాదిల్ ప్రశంసించారు. మెరుగైన నాణ్యత నిర్వహణ పట్ల డైరెక్టరేట్ నిబంధనను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ISO ధృవీకరణను పొందినందుకు డైరెక్టరేట్ను అభినందించారు. ఇది తమ కార్యకలాపాల్లో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో డైరెక్టరేట్ అంకిత భావాన్ని ప్రతిబింబించే ఒక ముఖ్యమైన విజయమని ఆయన అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనితీరును నిరంతరం మెరుగుపరచడం, సేవలను మరింత అభివృద్ధి చేయడం అవసరమని ఆయన చెప్పారు. డైరెక్టరేట్ సిబ్బంది నిరంతర కృషి, నిబద్ధత ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని లెఫ్టినెంట్ జనరల్ అడెల్ బిన్ ఖలీఫా అల్ ఫాదిల్ పేర్కొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.